సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. కన్యా రాశి జాతకులు ఏప్రిల్ మాసం 15వ తేదీ మంగళవారం తిథి. ఎవరు అవునన్నా కాదన్నా మీరు రాసి పెట్టుకోండి. ఎవరి మాయ మాటలు నమ్మవద్దు. ఈ రోజున 5 శుభవార్తలు వినబోతున్నారు. కానీ ఎవరి మాటలు గుడ్డిగా నమ్మినా కూడాను, ఎవరి మాటలు నమ్మి మీరు నిజాలు చెబుతూ మీ పర్సనల్స్ షేర్ చేసుకున్నా ఆ యొక్క శుభవార్తలు అన్నీ కూడా అశుభ వార్తలుగా మార్చేస్తారు. ప్రమాదం కూడా పొంచి ఉన్నది, తస్మాత్ జాగ్రత్త. అసలు 5 శుభవార్తలు ఏమిటి? ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ముఖ్యంగా కన్యా రాశి జాతకులు ఎదుటి వారు ఇష్టపడేలాగా వ్యవహరిస్తారు. అంటే మీ మాట, మీ చేత, మీ యొక్క నాలెడ్జ్ అంతా కూడా ఈ రోజున బట్టబయలవుతుంది. మీ మీద చాలా గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్నవారు కూడా మీ యొక్క మాటలతో మిత్రులుగా మారొచ్చు. ఉద్యోగంలో, ఇంట్లో, వృత్తి, వ్యాపార వ్యాపకాల్లో కూడాను మీ మాట మీద చాలా మందికి నమ్మకం, గురి కుదిరే విధంగా మీ మాట తీరు ఉంటుంది. అందరినీ ఈ రోజు ఇలా ఆకట్టుకుంటారు. మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసి సక్సెస్ ని పొందుకోబోతున్నారు. తద్వారా అద్భుతవంతమైన మార్పు అనేది మీలో కనబడుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇంట్లో ఉండే గొడవలు చాలా శాతం తగ్గించే ప్రయత్నం చేస్తారు. బంధాలకు విలువను ఇచ్చే మీరు ఈ రోజున బంధాలు కాపాడుకోవడానికి 10 అడుగులు ముందుకు వెళ్తారు, 100 రెట్లు కిందకి దిగుతారు. ఈ రోజున సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తారు. మనం అనుకుంటూ ఉంటాం కదండి, కొన్ని రకాల సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదని. కానీ భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున కన్యా రాశి జాతకులు మీ సమస్యలు తొలగించుకునే పరిష్కారం కావచ్చు, మీ సమస్యలను తొలగించే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కావచ్చు, లేదా ఆ వ్యక్తుల యొక్క సలహాలు, మాటలు మీరు వినడం కావచ్చు. ఖచ్చితంగా సమస్యల వలయం నుంచి బయటపడే ప్రయత్నం చేసి సక్సెస్ పొందుకుంటారు. అలాగే సౌఖ్యం పెరగడం, సమస్యలు తీరడంతో పాటుగా ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం, ఆ అన్యోన్యతలు ఈ రోజు బాగా కనిపిస్తున్నాయి. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ఇతరులతో పంచుకోవడం, ప్రేమలు పంచుకోవడంతో పాటుగా ఇతరులకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విని వాటికి మీరు ఏదైనా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులు అర్థం కాని సబ్జెక్టుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఈ రోజు మీరు అందుకుంటారు. మీ మాట తీరుతో ఎవరినైనా సరే ధైర్యవంతులుగా చేయడం, ధైర్యంగా మాట్లాడడం, మీలో ఉండేటటువంటి భయాలు పోవడం, ఆందోళన తగ్గడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాల వల్ల గొడవల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. కానీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 3 ఉన్నారండి మీ జీవితంలో. వారి మాటలను అస్సలు శ్రద్ధ పెట్టొద్దు. R అనే అక్షరం, T అనే అక్షరం, K అనే అక్షరం, ఈ 3 అక్షరాలు కలిగిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు చెప్పే సలహాలు పాటించొద్దు. మనసులో ఏం చేయాలంటే మీకు సంబంధించిన విషయాలు, రేపు ఏం చేద్దామనుకుంటున్నాము, లేదా మీకు వచ్చే ధనం గురించి ఇటువంటి విషయాలు వారితో డిస్కస్ చేయొద్దు. ఇలా చేస్తే చాలా రకాల సమస్యలకు మార్గాలు అన్వేషించినట్లు అవుతుంది. భవిష్యత్తు గురించి కూడా బాగా ఆలోచించి పెట్టుబడులు పెడతారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా విశేషంగా ధన లాభాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారు సంపాదన మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో సక్సెస్ కాబోతున్నారు. ఆర్థికంగా బాగా వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధనలాభం, మొండి బకాయిలు వసూలు చేయడం, విదేశీ ప్రయత్నాలు కలిసొస్తాయి. విహార యాత్రలు చేస్తారు. శారీరక పరమైన రుగ్మతలు తగ్గుతాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషంగా ఉంచుతారు. మీరు సంతోషంగా ఉంటారు. ప్రేమికుల మధ్యన కలయికలు
భార్యాభర్తల మధ్య కలయికలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం, విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరగడం, నూతన గృహ యోగం, వాహన యోగము, వస్తు సౌఖ్యము, ఆన్లైన్ షాపింగ్లు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజు కనిపిస్తున్నాయి. ధైర్యంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు, ముందడుగు వేస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజు సంపాదన బాగుంటుంది. రుణాలు తీరుస్తారు, కొత్త రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపార, కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న అన్యోన్యత అనేది బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన శుభ కార్యక్రమాల పట్ల చర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అనారోగ్య సమస్యలున్నాయి, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, మీకు అననుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందర ప్రతిరోజు ఆవు నేతితో దీపం వెలిగించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.